కరివేపాకేసి వేస్తుంటే ఇంక చిటపూటలు అంటుంటే చూసుకో నువ్వు. ఓ భవానీ సూపర్. ఇదేందో రికార్డింగ్ అంట భవానీ, అందులో చెప్పండి వినిపిస్తుంది. మోతవారి ఆకలి అవుతుంది, మేము చేసుకొని తింటున్నాం రా, నువ్వు వచ్చేటట్టు టైం పట్టేటట్టుంది. అవి కొన్ని ఉండయి. సరే నాన్న ఉంటా, బాయ్. చూసుకో. అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉండరా, బిందాసుండ్రా. నేను నిన్న చేపల కూర చేసిన కదా, ఈ కొన్ని ఫ్రై చేసుకుందాం ఇవ్వాలని ఉంచినాం. ఇన్ని రొయ్యలు, ఇన్ని చేపలు. మోతవారు బయటికి వెళ్ళిండు, ఇంకా రాలేదు, ఇంకా వచ్చేటట్లేదు. ఎప్పుడు చేసుకొని ఎప్పుడు తినాలని నాకు పొద్దుగాల సంది ఉంది. చేసుకొని తింటాం. అయ్యేటరకు వస్తేనే ఉంచుతా, రాలేదనుకో మొత్తం తినేస్తాం. ఇవి నేను ఎట్లా ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా, ఇవన్నీ మసాలాలు వేసి కలిపి పెట్టి ఫ్యాన్ కింద పెడతా. ఒక అరగంట పెట్టి పెంకు మీద వేసి మంచిగా కాల్చుతా. కాల్చి మహేష్ బాబు కూడా తింటలేడు, నేనే తినేస్తా. ఇవన్నీ నేను కలిపి చూపిస్తా. మీరు చేసుకోవాలనుకుంటే ఇది చూసి మీరు చేసుకోరు. ఏమేమంటే అల్లం వెల్లిగడ్డ, పసుపు, ధనియం పొడి, ఉప్పు, కారం, నిమ్మపచ్చ ఒకటి, నూనె, కొంచెం వరిపిండి, బియ్యం పిండి అన్నీ వేసి ముందు కలుపుకొని దానికి అంతా పట్టించి ఆరబెట్టి పెంకు మీద వేసుకొని కాల్చుకోవాలి, అంతే. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి పెడుతున్నారా మ్యారినేషన్? రొయ్యలకి చేపకి రెండింటికి మరి ఇంత పడుతుంది. వేసేస్తా బియ్యం పిండి, ధనియాల పొడి, కారం పొడిలో లేదు, ఉప్పు, పేస్ట్ మళ్ళీ ఎక్కువైతే పసుపు వేస్తున్నా, అల్లం వెల్లిగడ్డ, చేపలు అర్ధ కిలో, రొయ్యలు అర్ధ కిలో. ఈ రెండింటికి కలిపి ఇది కలుపుతున్నా, సరిపోతుంది. ఒక్క పావు మళ్ళీ జాలలేదనుకో, ఇదంతా కలిపి నిమ్మకాయ పిండినాక అప్పుడు కొంచెం వేసుకుందాం. నిమ్మకాయ పిండి పిండేది ఉందనుకో, కానీ దాంట్లోనే సగం ఉండిపోతుందని చేతితో పిండి వేసుకుంటున్నాను. ఒక పచ్చ జాలన్నారు కానీ మాకు పులుపు మంచిగా తింటాం, అందుకు రెండు తింటున్నా. ఒక కాయ, రెండు కొంచెం నేను ఉప్పు చూసుకుంటా, ఏమనుకోవద్దు. నిమ్మకాయ విన్నాం కదా, తక్కువైంది. కారం సరిపోయింది. కొంచెం ఇది గట్టిగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళు వేసుకుంటే కొంచెం దానికి ముక్కకు రుద్దేటట్టు. ఏంది ఎయిపాయ దీన్ని ఎయిర్ ఫ్రైయర్. ఇది మా మోతవారి ఎయిర్ ఫ్రై తవ్వ అన్నాడు. అది ఎట్లెట్టనో ఇష్టం ఉన్నట్టు చేస్తా అది ఇది అన్నాడు. ఆడు రాలేదు. ఇది అయ్యే వరకు ఆడొస్తే ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇంకెట్లనో చేసి ఇంకా నాకు వచ్చినట్టు చేసేసుకొని తినేసేది. మసాలా మొత్తం ఈ ముక్కలు ఇగో ఇట్లా కట్ చేసిరు కదా, ఇంట్లో కొయ్యేటట్టుంటే మనకు బాగా రుచిగా ఉంటుంది. ఇగో నాకు చేస్తుంటేనే ఊరిలు వస్తున్నాయి, చేసినాక ఇంకెట్లుంటుందో. ఈ మసాలా మొత్తం
ఈ అరగంట సేపు ఈ ముక్కలకు దిగితే మంచిగా బాగుంటుంది రుచిగా. మనకు మీద మీద పెడితే ఏమవుతుందంటే ఈ తోలు మందమే ఉంటుంది, తెల్లగా అయిపోతుంది. ఇక మనకు అంత తినబుద్ధి కాదు. ఇట్లా ఇట్లా లోపలికి ఇక ఇట్లా దీంట్లోకి ఇట్లుంటే చేప అయితే బాగుంది. ముళ్ళు లేదు, ఒకటే ముళ్ళు మంచిగా. చేపల పులుసు వీడియో చూసిరా మంచిగా ఉందా, బాగా అనిపించిందా మీకు? ఇది కూడా అట్లే చేస్తా చూడరు ఎంత మంచిగా చేస్తానో. ఆ చేపలు చేసింది ఫస్ట్ టైమే, నేను ఎప్పుడు చేయలే ఆ చేపలు. మన దిక్కు ఇక్కడ చేప చేసిన కానీ ఆ సముద్రం చేప నేను ఎప్పుడు చేయలే. మంచి కుదిరింది నిన్న, బాగున్నది. పొద్దురికే నైట్కే అయ్యి సరిపోయింది, ఆడికాడికి అయింది. అంకుల్కి తీసిన పులుసు మిదిలింది, అంకుల్ తినలే కదా, అది మిదిలింది. ఇది అయిపోయింది, ఇంకా కూలే పోలేదు. చేపలు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా రొయ్యలకు పట్టిస్తాం మంచిగా. వేసి పెట్టి చూసుకో. ఇంకా ఇది పాత కారం కాబట్టి కొత్త కారం వేయలే. ఇది అయిపోయింది. ఒక్క అరగంట సేపు ప్యాన్ గాలికి పెడితే ఆరిపోతాయి, ఇంకప్పుడు చేసేస్తాం. భవానీ టైం చూసినావా ఎంత అయిందో? అరగంట అనకాడ గంట అయింది. ఆడ ఎప్పుడైనా రాని మనం చేసుకొని తిందాం, ఆకలి అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆనికి ఫోన్ వద్దేమొద్దు, మనమే చేసుకొని తిందాం. అంతేనా? సరే. ఏమో ఎంతకైనా మంచిది, ఒకసారి చేద్దాం. ఎత్తలేడు భవానీ. ఇదేందో రికార్డింగ్ అంట భవానీ. అందులో చెప్పండి, వినిపిస్తుంది. మోతవారి ఆకలి అవుతుంది, మేము చేసుకొని తింటున్నాం రా, నువ్వు వచ్చేటట్టు టైం పట్టేటట్టుంది. ఓకేనా? ఇంకా మాకే సరిపోదు ఎట్లయినా, అవి కొన్నే ఉండయి. సరేనా? ఉంటా, బాయ్. ఇంకా మనం చేసుకుందా భవానీ. చేపలు తర్వాత ఏంపుతా, ఇవి ఫస్ట్ ఇది ఏర్పాయంట, ఏదో నాకు తెలియదు, ఇది తెచ్చిండు, ఏదో వచ్చినట్టు నొక్కుతా. అది ఖరాబ్ అయితే మాత్రం మా మూతవారికి చెప్పకుర్రి, సరేనా? ఒక 15 నిమిషాలు పెట్టి అక్కడ చేపలు వేపుకుందాం. స్టార్ట్ అయింది. 35 నిమిషాలు అండి. 35 నిమిషాలు. 15 నిమిషాలకు తీసి ఓపెన్ చేసి మళ్ళీ 15 నిమిషాలు పెడితే ఓపెన్ చేసి తిప్పుకుందాం. అవి ఇటు మాడిపోకుండా ఒకవైపు. అవును, తిప్పుకొని ఇంకా మళ్ళీ నిమిషాలు అయితే అయిపోతుంది. అయితే ఈ రెండు కలిపి, రెండు ఆయిల్ కలిపి గంట, అంతే గంట. ఈలోపు మనం ఫిష్ చేసుకుందాం. ఇది కొంచెం అతుకపోతుందని కొద్దిగా ఎక్కువ వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా దీంట్లో, 2 పూసలు, 2 కదా పెట్టేది. ఇది కొద్దిగా చిట అన్నాగా దీనికి కొంచెం అతకపోకుండా
మూడు వేస్తాం కానీ ఇబ్బంది అవుతుంది, ఏం కాదు. ఇంకోటి వేస్తామా? అవును, పాపం కదా, కష్టపడి తెచ్చుకుండు కదా భవాని. ఒక్కటి ఉంటుందా? సూపర్ అబ్బో, ముందు పొట్టగాలుతుంది. ఇట్లా మాడకుండా అక్కడిక్కడ కదిలిస్తుండాలి దీంట్లో. లేదనుకో అతుకపోయి దీనికే అది అవుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఉరికి రాకే, జర్రాసేపు ఆగే, నా కడపలకే వస్తావు. కొంచెం సేపు ఎగిరి ఎగిరి ఉరుకుతుంది అది. కానీ మూతి ఆంతలేదు దీనికి. ఇది ఆంతుంది, ఇది ఆంతలేదు. మూతి ఎట్లా చేద్దాం మరి? మూతి ఎట్లా చేద్దాం? మూతి వీకేసి ఈపు కాలాలి కదా. ఎన్ను రామ్మా బుజ్జికొండా. మంచిగా ముగ్గురు ఉండుర్రి. మేము ముగ్గురం, మా మహేష్ బాబు కూడా తినాడు. మేమిద్దరమే తినేస్తాం చూడు కదా. అయిపోయినవి, ఇంకా బంద్ చేస్తున్నా. కొద్దిగా చల్లారినాక నిమ్మకాయ వండుకొని తినాలి. ఇక ఎంత బాగుంటుందో చూడాలి. ఇది జరా, ఇది మా మోతవారికి పాపం వచ్చేటరకు ఏం ఇస్తా. ఎంతంటే అమ్మాయినా కదా, పానం దరియదు కదా నేను ఒక్కదాన్ని తింటే. ఒకసారి దీన్ని చూద్దాం ఎట్లయిందో. ఓ భవానీ సూపర్ సూపర్. ఇలా మా మూతవారు లేడు. రివ్యూ చేసేది నేనే, వంట చేసేది నేనే, తినేది నేనే. మా మహేష్ బాబు ఎప్పుడో తిన్నాడు, ఆనకాయ కూర వేసుకొని తిన్నాడు, గురుకు వేస్తున్నాడు. ఇక నేనే ఇంకా తింటా. నైట్ అన్నం తింటలేను, అందుకే ఇక రాగి పిండి చపాతీ చేసుకున్నా. అబ్బా నాకు చేస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి, కానీ భవాని ఏమనుకుంటాడని ఏమనలే, ఇంక అట్లనే ఊరుకున్నా. ఇక చూసుకో, ఇంకా తినేస్తున్నా నేను. అందరం కలిసి తినేది మేము, కానీ ఇవాళ మొత్తం నేనే తింటున్నా, అన్నీ తినేస్తాను నేనే. బాగుంది భవాని, ఇంత సూపర్ ఉందో. సూపరా? మంచిగా ఉడికింది. ఒక్క ముక్క తింటా. ఇంత సూపర్ ఉంది భవాని. ఫ్రై బాగుందా పులుసా? ఫ్రై బాగుంది. రొట్టెలలో పులుసు కంటే పులుసు అనవలేదు, మంచిగా ఉన్నది. ఇది చూస్తా ఒక్కటి. ఇది ఇంకా సూపర్ ఉంది భవాని. ఇది ఇది మంచిగా ఉంది. అవునా? ఇది ఆయిల్ ఒకటి ఉడికించినాం కదా, ఇది బాగుంది. ఇంకా ఈ మధ్య పిల్లలందరూ డైటింగ్ అంటుండ్రు, ఏదో ఏర్పాయి అంట. మీరు ఎప్పుడన్నా అందులో వేసుకున్నారా? చేసుకుంటే మంచిగా ఉందా చెప్పండి. అందరు మంచిగా ఉండుర్రి, మంచిగా తినండి. ఇప్పుడైతే ఉంటా, బాయ్.